వెల్కమ్ టు ది ఛానల్ గైస్. ఈరోజు మనం 28థ్ నవంబర్ 2025న జరిగిన గ్రూప్ డి షిఫ్ట్ 3 పేపర్ యొక్క జనరల్ సైన్స్ పార్ట్‌ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నామండి. సో, పేపర్‌లోకి వెళ్తే మనకి ఫస్ట్ క్వెషన్ ఏమడుగుతున్నారండి? వెన్ సాలిడ్ lead nitrate is heated, a yellow residue PbO is left behind and two gases are evolved. One is reddish brown and the other supports combustion. Which gas are evolved అన్నాడు. ఇక్కడ మనకి క్వెషన్‌లోనే ఆన్సర్ ఉందండి. ఏంటి? ఒక గ్యాస్ అంట రెడ్డిష్ బ్రౌన్ అన్నారు. సో, మనకి రెడ్డిష్ బ్రౌన్ వచ్చే గ్యాస్ ఏంటండి? నైట్రోజన్ డయాక్సైడ్ మీకు రెడ్డిష్ బ్రౌన్ గ్యాస్ అనేది అవుతుందనమాట. అలాగే ఇక్కడ చూడండి అదర్ గ్యాస్ అనేది సపోర్ట్స్ కంబషన్ అన్నాడు. సపోర్ట్స్ కంబషన్ అంటే ఆక్సిజన్ అనేది కంబషన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి కార్బన్ డయాక్సైడ్ ఇచ్చాడు. కార్బన్ డయాక్సైడ్‌ని సపోర్ట్ చేయదండి. ఇక్కడ హైడ్రోజన్ అనేది ఇన్‌ఫ్లేమబుల్ అనమాట. కానీ ఇది కంబషన్‌ని సపోర్ట్ చెయ్యదు. సో, మనకి ఆప్షన్స్ ద్వారా మనకిక్కడ ఏం తెలుస్తుంది? నైట్రోజన్ డయాక్సైడ్ అండ్ ఆక్సిజన్ అనేవి మనకి ఆ వాయువులని తెలుస్తున్నాయి కదా! ఇప్పుడు మనం కెమికల్ ఈక్వేషన్ రాసుకుందామండి. ఏం రాసుకుంటాం? 2PbNO3 twice it gives rise to PbO plus NO2 plus O2. సో, మనం ఇప్పుడిక్కడ బ్యాలెన్సింగ్ చేద్దామండి. మనకిక్కడ పీబీలు ఎన్నున్నాయి? 2. అంటే లెడ్‌లు 2. సో, ఆక్సిజన్ అనేది ఇక్కడ 2 అవుతుంది. అంటే ఇక్కడికి మనకి పీబీ అనేది 2 అయింది. ఆక్సిజన్ అనేది 2 అయింది. కానీ మనకిక్కడ ఆక్సిజన్‌లు ఎన్నున్నాయి యాక్చువల్‌గా? O3 ట్వైస్ అన్నాడు. అంటే 6 ఇంటూ 2 12 కదా! మనకు ఆక్సిజన్ ఎన్నొచ్చాయి? 2 వచ్చాయి. అంటే మనకిక్కడ 2 ఆక్సిజన్‌లున్నాయి. అంటే ఇవి 4 అవుతున్నాయి కదా! సో, మనకి 8 ఆక్సిజన్‌లు రావాలి. అంటే నైట్రోజన్ అనేది మనకిక్కడ N2 అండ్ ట్వైస్ అంటే 4 నైట్రోజన్‌లు కావాలి. సో, మనకి ఈ రకంగా మనకి ఈక్వేషన్ వస్తుంది. 2 PbO ప్లస్ 4 NO2 ప్లస్ O2. సో, ఆ రకంగా కూడా మనం తెలుసుకోవచ్చండి మనకి రిలీజ్ అయ్యే గ్యాసెస్ ఏంటనేది. సెకండ్ క్వెషన్ అండి. అండ్ సెకండ్ క్వెషన్ మనల్ని ఏమంటున్నారండి? యాస్ న్యూటన్ ఈస్ టు వెయిట్, డాష్ ఈస్ టు ప్రెషర్ అంటున్నాడు. ఇక్కడ తెలుగులో భారానికి న్యూటన్ ఎలాగో పీడనానికి ఏమిటి అని అడిగారనమాట. సో, చూడండి వెయిట్ అనేది మనం న్యూటన్స్‌లో మెజర్ చేస్తున్నాం. అలాగే ప్రెషర్ అనేది కూడా పీడనం మనం పాస్కల్స్‌లో మెజర్ చేస్తామండి. సో, మనకిక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్ అవుతుందనమాట. థర్డ్ క్వెషన్ అండి. క్వెషన్ ఏమంటున్నారు? ఇన్ మెండెల్స్ ఎక్స్‌పెరిమెంట్ వాట్ డిడ్ హి అబ్జర్వ్ ఇన్ ది F1 జనరేషన్ వెన్ హి క్రాస్డ్ ఏ టాల్ టీటీ అండ్ ఏ షార్ట్ టీటీ ప్లాంట్ అన్నారు. ఇక్కడ చూడండి F1 జనరేషన్‌లో మనకి పొడవు లక్షణాలు ఉంటాయి కదండీ! పొడవు లక్షణాలనేవి మనకి పొట్టి లక్షణం. అంటే ఇది పొడవనేది డామినెంట్ అనమాట. డామినెంట్ అనేది మనకి రెసెసివ్ ట్రైట్ ఉంటుంది కదా! అంటే స్మాల్ అనేది. దాని మీద మనకి ఆధిపత్యం ఉంటుందనమాట. సో, ఆధిపత్యం ఎప్పుడైతే ఉందో F1 జనరేషన్‌లో మనకి ఆల్ ఆర్ టాల్ ఒస్తాయి. బట్ F2 జనరేషన్‌కొచ్చేసి మనకి మిక్స్‌డ్ దొరుకుతాయనమాట. మిక్స్‌డ్ అంటే కొన్ని టాల్ ఒస్తాయి. కొన్ని హైబ్రిడ్ ఉంటాయి. కొన్ని స్మాలర్ డ్వార్ఫ్ ఒస్తాయనమాట. సో, మనకి ఎప్పుడైతే F1 జనరేషన్‌లో మనం డామినెంట్ అండ్ రెసెసివ్ ట్రైట్స్‌ని మిక్స్ చేస్తామో, మనకి డామినెంట్ ట్రైట్ అనేది ప్రివైల్ అవుతుందనమాట. సో, ఆల్ ఓవర్ టాల్ అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ ఏమంటున్నారండి ఫోర్త్ క్వెషను. ఎ ఫ్లూయిడ్ ఫిల్డ్ ఇన్ ఎ కంటైనర్ ఎగ్జర్ట్స్ ప్రెషర్ డాష్ అట్ ది సేమ్ హైట్ అంటున్నాడు. ఇక్కడ కంటైనర్‌లో ఉండే ఫ్లూయిడ్ అనేది దీనికి హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఉంటుంది. ఓకే. దీనికి హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఉంటుంది. ఈ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అనేది హైట్ డిపెండెంట్ అండి. సో, ఇప్పుడు ఒకే లేయర్‌లో ఉన్న వాటర్ డ్రాప్లెట్స్ ఆర్ వాటర్ మాలిక్యూల్స్ అన్నిటికి కూడా ఈక్వల్ ప్రెషర్ ఉంటుందనమాట. సో, ఎప్పుడైతే ఈక్వల్ ప్రెషర్ ఉందో, అవి ఈక్వల్ ఫోర్స్‌ని ఎక్సర్ట్ చేస్తాయి కదా! ఓకే. ఈక్వల్ ఫోర్స్‌ని ఎక్సర్ట్ చేస్తాయి. సో, క్వెషన్‌లో ఏమడిగారు? ఏ ఫ్లూయిడ్ ఫిల్డ్ ఇన్ ఎ కంటైనర్ ఎక్సర్ట్స్ ప్రెషర్ అట్ ది సేమ్ హైట్ అన్నాడు. అంటే సేమ్ హైట్ దగ్గర ప్రెషర్ అనేది ఈక్వల్‌గా ఎక్సర్ట్ చేస్తుందనమాట. ఆ ఈక్వల్‌గా ఎక్సర్ట్ చేసేది అన్ని డైరెక్షన్‌లో ఈక్వల్‌గా ఉంటుంది. సో, ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది. ఇక్కడ ఫిఫ్త్ క్వెషన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ రియాక్ట్ మోస్ట్ విగరస్‌లీ విత్ వాటర్? యాక్చువల్‌గా యాక్చువల్‌గా మనకి మెటల్స్ ఉంటాయి గదండీ! అంటే సోడియం, పొటాషియం లాంటివి. ఇప్పుడు వీటికి మనకి వాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి 1 ఉంటాయి కదండీ! అంటే ఇవి 1 ఎలక్ట్రాన్స్ అనేవి ఇచ్చేస్తే ఇవి స్టేబుల్ అవుతాయి. సో, ఇవే కదండీ పీరియాడిక్ టేబుల్‌లో అన్నిట్లి కన్నా మోస్ట్ యాక్టివ్‌గా ఉంటాయి. అదర్ దెన్ ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్స్‌తో పోల్చుకుంటే. సో, ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఐరన్ అనేది మనకి 0-2
+3 వరకు ఆక్సిడేషన్ స్టేట్ చూపిస్తుంది. ఇక్కడ సోడియం వచ్చేసి మనం ఇప్పుడే చెప్పుకున్నాం. ఆల్కలీ మెటల్స్ అనేవి చాలా యాక్టివ్‌గా ఉంటాయి. అండ్ సోడియంని ఎప్పుడైతే మనం వాటర్‌తో మిక్స్ చేస్తామో ఇవి ఎక్స్‌ప్లోజన్ క్రియేట్ చేస్తాయండి. మనకి మూవీస్‌లో చూపిస్తారు గదండీ! అంటే వాటర్‌లో బాంబులు పేలినట్టు. అది ఈ సోడియం అనేది వాటర్‌లో విసరడం వల్ల మనకు ఆ ఎక్స్‌ప్లోషన్ ఎఫెక్ట్ అనేది వస్తుందన్నమాట. లెడ్ అనేది కూడా మనకి +2 స్టేట్ చూపిస్తుంది. సో, ఇది కూడా అంత రియాక్టివ్ కాదు కంపేర్ టు సోడియం. అండ్ జింక్ అనేది కూడా +2 చూపిస్తుంది. అండ్ ఇవి 2 కూడా సోడియం అంత రియాక్షన్ చూపించవు కదా! సో, మనం సోడియంని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ యొక్క క్వెషన్‌కి. క్వెషన్ నంబర్ 6 అండి. ఏమంటున్నారు? వర్క్ డన్ బై ఫోర్స్ ఈస్ సెడ్ టు బి పాజిటివ్ వెన్ అంట. అంటే మనకిప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఉంది. దీని మీద మనం ఫోర్స్ అప్లై చేసాం. ఇప్పుడు ఈ వర్క్ అనేది పాజిటివ్ అవ్వాలంటే, ఈ ఆబ్జెక్ట్ యొక్క డిస్ప్లేస్‌మెంట్ అనేది కూడా ఫోర్స్ యొక్క కాంపోనెంట్ ఉంది కదండీ! ఫోర్స్ కాంపోనెంట్ యొక్క డైరెక్షన్‌లోనే ఉండాలి. అలా ఉన్నప్పుడే మనకి వర్క్ అనేది పాజిటివ్ అవుతుంది. సో, ఆప్షన్స్ చూద్దాం. ది డిస్ప్లేస్‌మెంట్ ఆఫ్ ది బాడీ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫార్ములా ఏంటి మనకి W ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ కాస్ థీటా. ఇప్పుడు ఆప్షన్ ఏ చూద్దామండి. డిస్ప్లేస్‌మెంట్ అనేది 0 అంటున్నారు. ఎస్ 0 అయితే ఈ టోటల్ వాల్యూ 0 అవుతుంది. అప్పుడు వర్క్ అనేది 0 అవుతుంది గదా! బట్ మనకు వర్క్ పాజిటివ్ అవ్వాలన్నాడు. సో, ఆప్షన్ ఏ ఎలిమినేట్. అలాగే ఇక్కడ బి ఆప్షన్ చూడండి. ది యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్‌మెంట్ ఈస్ 90 అంట. కాస్ 90 ఎంత అవుతుందని మనకి 0 అవుతుంది. అగైన్ 0 ఇంటూ ది హోల్ వాల్యూ 0. సో, అప్పుడు కూడా పాజిటివ్ రావట్లేదు. 0 వస్తుంది. ఆప్షన్ సి చూద్దాం. ది ఫోర్స్ అపోజెస్ ది మోషన్ ఆఫ్ ది బాడీ అంట. ఇప్పుడు మనకి ఒక ఆబ్జెక్ట్‌ని మనం పుష్ చేస్తున్నాం. ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది మనకి ఆపోజిట్‌గా యాక్ట్ చేస్తుంది. సో, ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది మనం నెగెటివ్ అనుకుంటాం కదా! ఓకే. సో, వర్క్ డన్ అనేది మనకి పాజిటివ్ ఎక్కడవుతుంది? నెగెటివ్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతున్నప్పుడు. సో, ఇది కూడా ఈ 3 ఆప్షన్స్ కాదు. అండ్ మనకిక్కడ చూసాం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ది ఫోర్స్ హాస్ ఎ కాంపోనెంట్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్‌మెంట్. సో, ఎప్పుడైతే ఆబ్జెక్ట్ యొక్క డైరెక్షన్ అనేది అండ్ దాని మీద అప్లై చేసిన ఫోర్స్ అనేది ఇన్ ది సేమ్ డైరెక్షన్ ఉంటాయో మనకప్పుడు వర్క్ అనేది పాజిటివ్ అవుతుంది. సెవెంత్ క్వెషన్ చూద్దామండి. ఇక్కడ ఏమంటున్నారు? హౌ ఈస్ మాలిక్యులర్ మాస్ కాలిక్యులేటెడ్ అంట. అంటే ఇప్పుడు మాలిక్యులర్ మాస్ అడుగుతున్నారండి. మాలిక్యూల్ అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ 2 ఆర్ మోర్ యాటమ్సే కదా! 2 ఆర్ మోర్ యాటమ్సే కదా! అండ్ ఇప్పుడు యాటమ్స్ ఉన్నాయి. యాటమ్‌కి వెయిట్ ఉంటుంది. అండ్ ఈ అక్యుములేషన్ ఆఫ్ యాటమ్స్ ఉన్నాయి కదా! అంటే 1, 2, 3 సంథింగ్ అలాగుంటాయి కదా! వీటన్నిట్లి యొక్క వెయిట్‌ని కలిపితేనే మనకి మాలిక్యులర్ వెయిట్ అనేది వస్తుంది. సో, ఆప్షన్స్ చూడండి. ఏమన్నారు? యాడింగ్ ఆల్ అటామిక్ మాసెస్ ఆఫ్ ది యాటమ్స్ ఇన్ ది మాలిక్యూల్ అన్నాడు. అది రైట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఆప్షన్ బి చూడండి. యాడింగ్ ఆల్ అటామిక్ వాల్యూమ్స్ ఆఫ్ ది యాటమ్స్ ప్రెజెంట్ అంట. మనం వెయిట్ అడుగుతున్నారు. వాల్యూమ్‌తో పనేంటి? అండ్ ఇక్కడ ఆప్షన్ సి చూడండి. బై స్క్వేరింగ్ అటామిక్ నంబర్స్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ అంటున్నాడు. యాక్చువల్‌గా మనకు ఎగ్జాంపుల్స్ ఇచ్చానండి. మనకి కొన్ని యాటమ్స్ యొక్క అటామిక్ నంబర్ తక్కువున్నా, వాటి యొక్క అటామిక్ వెయిట్ అనేది ఎక్కువుంటుంది. కంపేర్ టు అదర్ ఎలిమెంట్ అన్నమాట. సో, మనకిక్కడ నంబర్స్ అనేవి తీసుకోలేము. ఎందుకంటే ఇనాక్యురేట్ అన్నమాట. అలాగే ఇక్కడ మల్టిప్లయింగ్ అటామిక్ రేడియా ఆఫ్ కాన్స్టెంట్ ఎలిమెంట్స్ అంటున్నాడు. మనకి రేడియస్‌తో కూడా మనకు పని లేదండి. మనల్ని అడుగుతుందల్లా మాలిక్యులర్ మాస్ అని అడుగుతున్నాడు. సో, యాటమ్స్ యొక్క వెయిట్‌ని మనం తీసుకోవాలి. ఎయిత్ క్వెషన్ అండి. కొలాయిడల్ పార్టికల్స్ ఆర్ సెపరేటెడ్ బై అన్నాడు. యాక్చువల్‌గా కొలాయిడల్ పార్టికల్స్ అనేవి సెంట్రిఫ్యూగేషన్ ద్వారా, అలానే అల్ట్రా ఫిల్ట్రేషన్ ద్వారా మనకి సెపరేట్ చేస్తామండి. ఇక్కడ కొలాయిడల్ పార్టికల్స్ ఉన్నాయి కదండీ! ఇవి 1-1000 నానోమీటర్స్ సైజ్ పార్టికల్స్ అన్నమాట. ఓకే. అండ్ ఈ సెంట్రిఫ్యూగేషన్‌లో ఏం చేస్తాం మనం? లిక్విడ్‌ని ఒక కంటైనర్‌లో ప్లేస్ చేస్తాం. అండ్ ఈ కంటైనర్ అనేది ఒక హై ఆర్‌పిఎంతో రొటేట్ చేస్తామనమాట. సో, అలా రొటేట్ చేసినప్పుడు హెవియర్ పార్టికల్స్ ఉంటాయి కదండీ! అంటే ఈ కొలాయిడల్ పార్టికల్స్ అనేవి ఒక ట్రూ సొల్యూషన్‌లో సస్పెండ్ అయ్యి ఉంటాయి. ఇవి బాటమ్‌కి రీచ్ అవ్వవు. ఓకే. సో, ఎప్పుడైతే మనం హై ఆర్‌పిఎం పెట్టి డ్రమ్‌ను రొటేట్ చేస్తామో, కంటైనర్ రొటేట్ చేస్తామో, హెవియర్ పార్టికల్స్ అనేవి బాటమ్ ఆఫ్ ది కంటైనర్‌కి వచ్చేస్తాయి. ఈ విధంగా మనం కొలాయిడల్ పార్టికల్స్ అనేవి రిమూవ్ చేస్తాం. అలాగే మనకి అల్ట్రా ఫిల్ట్రేషన్ అల్ట్రా ఫిల్ట్రేషన్ అంటే ఏం లేదండి. మనకి ఫిల్టర్ పేపర్స్ ఉంటాయి కదా! ఫిల్టర్ పేపర్స్ యూజ్ చేసి మనం కొలాయిడల్ పార్టికల్స్‌ని సెపరేట్ చేస్తాం. అయితే ఈ ఫిల్టర్ పేపర్స్‌కి పోర్స్ ఉంటాయి కదండీ! హోల్స్ అనేవి. ఈ హోల్స్ అనేవి 0.01 మైక్రాన్ నుంచి 0.1 మైక్రాన్స్ ఉంటాయన్నమాట. అండ్ మనం కొన్ని సార్లు ఈ అల్ట్రా ఫిల్ట్రేషన్ ప్రాసెస్‌లో ప్రెషర్ కూడా అప్లై చేస్తాం. మనం ఈ కొలాయిడల్ పార్టికల్స్ సెపరేట్ చేయడానికి. సో, ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్‌లో సెంట్రిఫ్యూగేషన్ ఉంది. బట్ ఇప్పుడు సెంట్రిఫ్యూగేషన్ లేకుండా అల్ట్రా ఫిల్ట్రేషన్ ఉంటే, అల్ట్రా ఫిల్ట్రేషన్ కూడా మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. ఫిల్ట్రేషన్ అనేది కాదండి. ఫిల్ట్రేషన్ అనేది మనకి 1000 మైక్రాన్స్ పార్టికల్స్‌కి
మనం యూజ్ చేస్తామనమాట. నైన్త్ క్వెషన్ చూడండి. ఏమంటున్నారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ ట్రూ రిగార్డింగ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్ అన్నారు. స్పెరికల్ మిర్రర్ అంటే ఏం లేదండి. అది కాన్కేవ్ అవ్వచ్చు, లేదా కాన్వెక్స్ అవ్వచ్చు. ఓకే. సో, ఇక్కడ ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఇట్ ఈస్ అన్ ఇమాజినరీ లైన్ పాసింగ్ త్రూ ది పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంట. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఇది లెన్స్ అనుకోండి. ఇక్కడ పోల్ ఉంటుంది. అండ్ ఇక్కడి నుంచి మనకి ఫోకల్ పాయింట్ వస్తుంది. రేడియస్ ఆఫ్ కర్వేచర్ వస్తుంది. అండ్ వీటన్నిటిని టచ్ చేస్తూ వెళ్తుంది కదా! ఇది మనకి ప్రిన్సిపల్ యాక్సిస్ అవుతుందన్నమాట. ఓకే. సో, ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. అండ్ సెకండ్ ఆప్షన్ చూడండి. ప్రిన్సిపల్ యాక్సిస్ ఈస్ నార్మల్ టు ది మిర్రర్ అట్ ఇట్స్ పోల్ అన్నాడు. అంటే ఈ పోల్ పాయింట్ ఉంది చూసారా? ఈ పోల్ పాయింట్‌కి ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది పెర్పెండిక్యులర్‌గా ఉంది. అంటే నార్మల్‌గా ఉందనే కదా! సో, ఆప్షన్ 2 అనేది కూడా రైట్. బట్ మనల్ని ఏమడుగుతున్నారు? నాట్ కరెక్ట్ అంట. సో, మిగతా 2 ఆప్షన్స్ చూద్దాం. ఏమన్నారు? ఏ రే పారలెల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఫ్రమ్ ది మిర్రర్ పాసెస్ త్రూ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంట. కాదండి. ఫోకల్ పాయింట్ గుండా వెళ్తుంది. మీకిక్కడ ఇమేజ్‌లో ఇమేజ్‌లో చూడండి. రే అనేది పారలెల్ టు ఫోకల్ పాయింట్. అండ్ ఎప్పుడైతే మిర్రర్ యొక్క సర్ఫేస్‌ని టచ్ అయిందో, అది ఫోకస్ పాయింట్ గుండా వెళ్తుంది. ఫోకస్ పాయింట్ దగ్గర మనకి ఇవన్నీ కూడా రేస్ అనేవి కన్వర్జ్ అవుతాయి. బట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర మాత్రం కన్వర్జ్ అవ్వవు. సో, మనకి ఆప్షన్ 3 అనేది రాంగ్ అనమాట. అలాగే ఆప్షన్ 4 చూడండి. ది ఫోకస్ ఆఫ్ ఎ స్పెరికల్ మిర్రర్ డస్ నాట్ లై ఆన్ ఇట్స్ ప్రిన్సిపల్ యాక్సిస్ అంట. ఇప్పుడే అనుకున్నాం కదండీ! పోల్, ఫోకల్ పాయింట్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేవి ఒకే లైన్ మీద ఉంటాయని అనుకున్నాం. బట్ ఇక్కడ కాదు అంటున్నాడు. సో, ఆప్షన్ 4 కూడా రాంగ్. సో, 3 అండ్ 4 అనేవి నాట్ కరెక్ట్ అనమాట. సో, మనకు ఆప్షన్స్ అనేవి ఇక్కడ సి చూసుకుంటే 3 అండ్ 4 అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. కరెక్ట్ కానివి అని అర్థం. 10థ్ క్వెషన్ అండి. 10థ్ క్వెషన్‌లో ఏమంటున్నారు? హౌ డస్ ది సౌండ్ ఆఫ్ ఎ పేషెంట్స్ హార్ట్ బీట్ ట్రావెల్ ఫ్రమ్ ది చెస్ట్ పీస్ టు ది డాక్టర్స్ ఇయర్ త్రూ ఎ స్టెతస్కోప్ అన్నాడు. ఇక్కడ యాక్చువల్‌గా స్టెతస్కోప్ ఉంటుంది కదండీ! దీనికి మనకి ఒక కార్డ్ ఉంటుంది. ఈ కార్డ్ అనేది మనకి పీవీసీ మెటీరియల్ పీవీసీ అంటే మనకి ప్లాస్టిక్ అండ్ మనకి లుమెన్ అనే మెటీరియల్ యూజ్ చేసి తయారు చేస్తారు. ఈ లుమెన్ అండ్ పీవీసీ మెటీరియల్స్ ఏంటంటే ఎందుకు యూజ్ చేస్తారంటే, ఇంతకుముందు వరకు నేచురల్ రబ్బర్ యూజ్ చేసేవారండి. బట్ నేచురల్ రబ్బర్ అనేది మన స్కిన్ నుండే వచ్చే ఆయిల్‌తో రియాక్షన్ జరిపి మనకి అలర్జీస్ అవి ఫార్మ్ అయ్యేవన్నమాట. సో, నేచురల్ రబ్బర్‌ని రిమూవ్ చేసి మనకి పీవీసీ అండ్ లుమెన్ అనేవి మనం యూజ్ చేస్తున్నామన్నమాట. సో, ఈ పీవీసీ మెటీరియల్ అనేది ఎక్స్‌టెంట్ ఫర్ రిఫ్లెక్షన్ అన్నమాట. సౌండ్ రిఫ్లెక్షన్‌కి, అలాగే సౌండ్ యొక్క క్వాలిటీని మనకి ఇంప్రూవ్ చేయడానికి కూడా మనకి పీవీసీ మెటీరియల్ హెల్ప్ అవుతుంది. బికాజ్ ఇట్ ఈస్ డెన్స్ మెటీరియల్ అన్నమాట. ఓకే. అండ్ ఈ పీవీసీ పైప్ ఉంటుంది గదండీ! సో, ఇది మనకి పీవీసీ ఏమనుకున్నాం? డెన్స్ మెటీరియల్ అనుకున్నాం. అండ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేస్తాం అనుకుంటున్నాం. అండ్ బాగా రిఫ్లెక్ట్ చేస్తుందని కూడా అన్నాం. సో, ఎప్పుడైతే స్టెతస్కోప్ నుంచి ఎక్కడి నుంచైతే మనకి సౌండ్ అనేది జనరేట్ అవుతుందో, ఆ జనరేట్ అయిన సౌండ్ మనకిక్కడ ఇంటర్నల్‌గా మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అవుతాయండి. ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్ అయ్యి బై ఆర్ఎల్ సిస్టమ్ ద్వారా మనం హియర్ చేయొచ్చనమాట. సో, మనకిక్కడ ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది. బై మల్టిపుల్ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్. క్వెషన్ నంబర్ 11 చూడండి. ఏమంటున్నారు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎ ప్లగ్ కీ ఇన్ ఎన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్? ఇక్కడ ఎలక్ట్రిక్ సర్క్యూటు ఉంది. సపోజ్ ఇది ఒక బ్యాటరీ, ఇది ఒక లైట్ బల్బ్, ఇది స్విచ్. ఓకే. యాక్చువల్‌గా ప్లగ్ కీ అనేది ఒక రకంగా స్విచ్ అండి. మన సర్క్యూట్‌ని ఆన్, ఆఫ్ చేయడానికి వాడుతాం. అంటే స్విచ్‌ని మనం ఆన్, ఆఫ్ చేయడానికి యూజ్ చేస్తాం కదండీ! సో, మనం ప్లగ్ కీ అనేది కూడా స్విచ్ అనుకున్నాం. అంటే మనకిక్కడ ఇమేజ్ కనిపిస్తుంది కదండీ! ఈ యొక్క ప్లాస్టిక్ పార్ట్‌ని మనం రిమూవ్ చేస్తే సర్క్యూట్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే ప్లేస్ చేసామో సర్క్యూట్ అనేది కనెక్ట్ అవుతుంది. అంటే ఇన్ కంప్లీట్ కనెక్షన్‌లో ఉంటుంది. సో, మనకిక్కడ ఆప్షన్స్ బి అనేదేంటి? ఇట్ హెల్ప్స్ ఇన్ కనెక్టింగ్ అండ్ డిస్కనెక్టింగ్ ఎ సర్క్యూట్ అన్నారు. రైట్ ఆన్సర్ అవుతుందండి. మనకిక్కడ మిగతా ఆప్షన్స్ చూడండి. ఇట్ మెజర్స్ ది కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఎ సర్క్యూట్ అన్నాడు. ఇది యామ్మీటర్ చేస్తుంది. అండ్ ఆప్షన్ సి చూడండి. ఇట్ మెజర్స్ ది పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ ఎ సర్క్యూట్ అన్నాడు. వోల్ట్‌మీటర్ చేస్తుంది కదండీ! అండ్ ఆప్షన్ డి చూడండి. ఇట్ ప్రొవైడ్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ ఎ సర్క్యూట్ అంట. పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనకి ప్రొవైడ్ చేయాలంటే ఇక్కడ మనకు సోర్స్ కావాలి. ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేసే సోర్స్ కావాలన్నమాట. బట్ మనకి ప్లగ్ కీ అనేది మనకి
సోర్స్ అనేది జనరేట్ చేయదండి. ఎలక్ట్రిక్ సోర్స్ అనేది. ఇది ఒక కనెక్షన్ బ్రిడ్జ్ కింద వర్క్ అవుతుంది. ఓకే. సో, ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 12 చూడండి. ది షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ది ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ అన్నాడు. ఇప్పుడు ఒక పాయింట్ ఏ తీసుకోండి. ఒక పాయింట్ బి తీసుకోండి. స్ట్రెయిట్ లైన్ గీయండి. ఓకే. అలాగే ఇప్పుడు మనం జిగ్‌జాగ్ లైన్స్ కూడా గీసుకున్నాం. ఈ జిగ్‌జాగ్ లైన్ ఉంది చూసారండి. సపోజ్ మనం ఏ నుంచి బికి ఈ యొక్క పాత్‌ని మనం తీసుకొని ట్రావెల్ చేస్తే అది డిస్టెన్స్ అవుతుంది. ఏ టు బికి డిస్టెన్స్ అవుతుంది. బట్ అదే 2 పాయింట్స్ మధ్య స్ట్రెయిట్ లైన్ కన్సిడర్ చేసుకుంటే డిస్‌ప్లేస్‌మెంట్ అవుతుంది. సో, మనకిక్కడ ఏమంటున్నారిక్కడ? ది షార్టెస్ట్ డిస్టెన్స్ అన్నాడు. షార్టెస్ట్ డిస్టెన్స్ జిగ్‌జాగ్ లైన్ అవుతుందా? స్ట్రెయిట్ లైన్ అవుతుందా? స్ట్రెయిట్ లైన్ ఎప్పుడు కూడా షార్టెస్ట్ డిస్టెన్స్ అవుతుంది. బిట్వీన్ 2 పాయింట్స్ అన్నమాట. సో, మనల్ని షార్టెస్ట్ డిస్టెన్స్ అడిగాడు. అంటే డిస్‌ప్లేస్‌మెంటు. సో, ఇక్కడ ఆప్షన్స్ చూడండి. డిస్టెన్స్ అన్నాడు. ఇది కాదు. యాక్సిలరేషన్ అన్నారు. యాక్సిలరేషన్ అంటే మనకేంటి? వెలాసిటీ బై టైమ్ కదా! ఇది కాదు. స్పీడ్ అనేది కూడా మనకి మీటర్ పర్ సెకండ్స్‌లో మెజర్ చేస్తాం. అంటే ఎంత స్పీడ్‌తో వెళ్తున్నాం అంటే ఎంత డిస్టెన్స్‌ని ఎంత టైమ్‌లో ట్రావెల్ చేస్తామని అడుగుతున్నాడు. సో, ఈ 3 కాదని చెప్తున్నాం. క్వెషన్ నంబర్ 13 చూడండి. ఏమంటున్నారు? ఎట్ హైయర్ లెవెల్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షీల్డ్స్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఫ్రమ్ అల్ట్రావైలెట్ రేడియేషన్ అంటున్నారు. ఇక్కడ మనకి ఎర్త్ ఉంది కదండీ! ఈ ఎర్త్ మీద స్టార్టింగ్ లేయర్ వచ్చి మనకి ట్రోపోస్ఫియర్ అన్నమాట. ఇది మనకి 8-13 కిలోమీటర్స్ ఉంటుందనుకోండి. అండ్ ట్రోపోస్ఫియర్ మీద ఉండేది మనకి స్ట్రాటోస్ఫియర్. ఇది దీనికి సీలింగ్ వచ్చేసి 50 కేఎం ఉంటుందండి. ఓకే. ఈ స్ట్రాటోస్ఫియర్‌లో మనకి ఓజోన్ లేయర్ ఉంటుంది. సో, ఈ ఓజోన్ లేయర్ ఓ3 మాలిక్యూల్స్ ఉంటాయి కదండీ! ఎప్పుడైతే వీటి మీద యూవీ ఫోటాన్స్ అనేవి ఇన్సిడెంట్ అవుతాయో, ఈ ఓ3 మాలిక్యూల్ అనేది మనకి ఓ2+ఓ కింద ఇక్కడ ఆక్సిజన్ మాలిక్యూల్ కింద, అలాగే ఒక నేసెంట్ ఆక్సిజన్ యాటమ్ కింద విడిపోయాయి. అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఏమవుతుందండి మళ్ళీని, ఈ ఓ2 అండ్ ఆక్సిజన్ అనేవి మళ్ళీ మనకి ఓ3నే ఫార్మ్ చేస్తాయి. సో, అగైన్ మనకి ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ విధంగా ఓ3 లేయర్ అనేది కంటిన్యూయస్‌గా డెస్ట్రాయ్ అవుతుంది, రీబిల్డ్ అవుతుంది. బట్ ఇదే ప్రాసెస్‌లో మనకి యూవీ ఫోటాన్స్‌ని ఈ ఓ3 లేయర్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది. అంటే ఈ యూవీ రేడియేషన్ అనేది మనకి హార్మ్‌ఫుల్ అండి. స్కిన్ క్యాన్సర్ లాంటివనేవి మనకి వస్తాయి. అండ్ అలాంటి రేడియేషన్ కలిగించే ఈ యూవీ రేస్‌ని మనకి ఓ3 లేయర్ అనేది ఓ3 లేయర్ అనేది మనకి షీల్డ్ చేస్తుందనమాట. క్వెషన్ నంబర్ 14 చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సెల్ సైజ్ ఈస్ కరెక్ట్ అంటున్నాడు. సో, ఇక్కడ ఆప్షన్ డి చూడండి. మనకి సెల్ సైజ్ ఈస్ రిలేటెడ్ టు ఇట్స్ ఫంక్షన్ నాట్ ది సైజ్ ఆఫ్ ది ఆర్గానిజం అన్నారు. ఇది రైట్ అవుతుందండి. ఇప్పుడు చూడండి మనం హ్యూమన్. మనతో పోల్చుకుంటే రాట్ యొక్క సైజు చాలా చిన్నది కదండీ! సో, రాట్ అనే ఆర్గానిజం అనేది హ్యూమన్ అనే ఆర్గానిజం కన్నా చిన్నది. కానీ ఇద్దరి యొక్క సెల్స్ ఉంటాయి కదండీ! ఆ సెల్స్ యొక్క సైజ్ అనేది సిమిలర్‌గా ఉంటుంది. అండ్ సెల్ యొక్క సైజ్ అనేది డిపెండ్స్ ఆన్ ఆ సెల్ చేసే ఫంక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, ఒక సెల్ అనేది మల్టిపుల్ ఫంక్షన్స్ చేయాలి అనుకున్నప్పుడు, మల్టిపుల్ ఆర్గానెల్స్ ఉండాలి అందులో. మల్టిపుల్ ఆర్గానెల్స్ ఎప్పుడైతే ఉందో, ఆ సెల్ యొక్క సైజు పెద్దదిగా ఉంటుంది. అండ్ ఒక సెల్ అనేది సింపుల్ ఫంక్షన్స్ చేస్తుంది. సో, పెద్దగా ఆర్గానెల్స్ అక్కర్లేదు. సో, సెల్ సైజ్ అనేది స్మాల్‌గా ఉంటుంది. సో, ఆ రకంగా మనకి సెల్ సైజ్ ఈస్ రిలేటెడ్ టు ఇట్స్ ఫంక్షన్. నాట్ ది సైజ్ ఆఫ్ ది ఆర్గానిజం అనేది ఆప్షన్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. క్వెషన్ నంబర్ 15 చూద్దామండి. ఇక్కడ మనకి ఇండియన్ బీ అన్నారు. ఇండికా అనేది లాటిన్ టర్మ్ అనమాట. లాటిన్ టర్మ్ రిలేటెడ్ టు ఇండియా అని అర్థం. ఓకే. సో, ఏపిస్ సెరెనా ఇండికా అనేది మన ఇండియన్ బీకి మ్యాచ్ అవుతుందని చెప్పొచ్చు. ఇక్కడ రాక్ బీ అన్నారు కదండీ! రాక్ బీ ఆర్ జయంట్ బీ అనమాట. ఓకే. ఇక్కడ డొర్సాటా అని ఉంది కదండీ! ఇది కూడా లాటిన్ వర్డ్ అనమాట. డొర్సాటా అంటే లాటిన్ వర్డ్ ఫర్ హ్యూజ్ అనమాట. సో, మనం ఇక్కడ రాక్ బీకి, యాపిస్ డొర్సాటాకి మనం మ్యాచ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఆప్షన్ ఏ అనేది మెల్లిఫెరా. మెల్లిఫెరా అనే వర్డ్ రిలేటెడ్ టు వెస్టర్న్ అనమాట. వెస్టర్న్ అంటే ఏంటి మనకి యూరోపియన్ నేషన్స్ అన్ని వెస్టర్నే గదా! అండ్ మనకిక్కడ ఇటాలియన్ బీ అని అన్నారు. ఇటలీ అనేది మనకి యూరోప్‌లో ఒక పార్టే గదా! యూరోప్‌లో ఒక పార్టే కదా! సో, మీరు ఆ రకంగా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇకపోతే ఫ్లోరే. మనకు లాస్ట్ ఆప్షన్ మిగిలింది డి అనేది ఏపిస్ ఫ్లోరే. సో, దాన్ని మనం 3తో కనెక్ట్ చేసుకుంటాం.
క్వెషన్ నంబర్ 16 అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్‌లీ డిస్క్రైబ్స్ హౌ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈస్ కాలిక్యులేటెడ్ అంట. ఇప్పుడు మనం వర్క్ డన్ అంటే ఏం రాసుకుంటాం? పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంటూ చార్జ్ అని రాసుకోవచ్చు కదా! మనకిక్కడ ఏమిచ్చాడు? పొటెన్షియల్ డిఫరెన్స్ అడుగుతున్నాడు. సో, పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై చార్జ్ అని రాయొచ్చా? ఈ ఫార్మ్‌లో ఏ ఆప్షన్ ఉందో చూడండి. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈక్వల్ టు చార్జ్ ఇంటూ వర్క్ డన్ అన్నాడు. బట్ మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంటూ చార్జ్ రావాలి. సో, ఇది రాంగ్ అవుతుంది. ఇక్కడ మనకి పొటెన్షియల్ ఎనర్జీ అంటున్నారు. పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వచ్చిందండి? అండ్ ఆప్షన్స్ చూడండి. పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై చార్జ్ అన్నాడు. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై చార్జ్. సో, మనకు ఆప్షన్ అనేది అవుతుంది. ఇక్కడ క్వెషన్ నంబర్ 17 అండి. విచ్ ఆర్గానెల్ ఈస్ కాల్డ్ ది సూసైడల్ బ్యాగ్ ఆఫ్ ది సెల్ అన్నారు. ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. రైబోసోమ్స్ ఏం చేస్తాయి? ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్‌ని ఫార్మ్ చేస్తాయి. సెకండ్ ఆప్షన్ చూడండి. గాల్గి బాడీ. గాల్గి బాడీని మనం పోస్ట్ ఆఫీస్ అంటామండి. ఇది ఈ రైబోసోమ్స్ ప్రొడ్యూస్ చేసే ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్‌ని మనకి వేరే వేరే లొకేషన్స్‌కి ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి గాల్గి బాడీస్ అనేవి హెల్ప్ అవుతాయి. ఇక మైటోకాండ్రియా అనేది పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అన్నమాట. ఇది ఏం చేస్తుంది? ఏటీపీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా అక్కడికి మిగిలిపోయిందేంటి? లైసోజోమ్. ఇదండి సూసైడల్ బ్యాగ్ ఆఫ్ ది సెల్ అంటే. దీనిలో ఉన్న ఎసిడిక్ సబ్స్టెన్స్ ఉంటుంది కదండీ! ఇది మనకి పాథోజన్స్‌ని అలాగే సెల్ యొక్క వేస్ట్‌ని డైజెస్ట్ చేస్తుందండి. అండ్ ఎప్పుడైతే ఈ లైసోజోమ్ అనేది ఒకవేళ బరస్ట్ అవుతుందో, ఈ బరస్ట్ అయినప్పుడు ఈ ఎసిడిక్ సబ్స్టెన్స్ ఉంటుంది కదా! సెల్‌లోకి రిలీజ్ అయిపోతుంది. సో, ఎప్పుడైతే ఎసిడిక్ సబ్స్టెన్స్ అనేది సెల్‌లోకి రిలీజ్ అయిందో, సెల్‌ని అది డెస్ట్రాయ్ చేస్తుంది. సో, సూసైడ్ బ్యాగ్ అని దీనికి నిక్‌నేమ్ వచ్చిందనమాట. క్వెషన్ నంబర్ 18 చూద్దాం. క్వెషన్ నంబర్ 18 ఏమంటున్నారు? ఏ పర్సన్ పుషెస్ ఎ మాసివ్ స్టేషనరీ ఆబ్జెక్ట్ లైక్ ఎ పార్క్ ట్రక్ విత్ ఫోర్స్ F. ది ఆబ్జెక్ట్ పుషెస్ బ్యాక్ విత్ ఫోర్స్ -F. Why does the object not accelerate if the reaction force is equal and opposite as suggested by the third law? ఇక్కడ చూడండి. సపోజ్ మ్యాన్ ఉన్నారు. పుష్ చేస్తున్నారు. ఫోర్స్ ఎక్సర్ట్ చేసి. దేని మీద? ఇది ఒక ట్రక్ అనుకోండి. సపోజ్ దీని యొక్క వెయిట్ అనేది మనకి 4 టన్ వెయిట్ అనుకోండి. అంటే 4000 కేజీసే కదా! అండ్ మనం గ్రావిటీని యాడ్ చేసుకోండి. ఇంటూ 10. సో, ఈ ట్రక్‌కున్న ఫోర్స్ ఎంత అవుతుందప్పుడు న్యూటన్స్‌లో? ఎంత ఫోర్స్ ఉందండి. ఓకే. బట్ మనకి ఫోర్స్ అప్లై చేస్తాం కదండీ! మనం యాక్చువల్‌గా 50 కేజీ లోడ్‌నే మనం లిఫ్ట్ చేయలేము సింగిల్‌గా. అండ్ 4 టన్ మనం ట్రక్‌ని మనం పుష్ చేయగలమా? లేదు కదా! సో, ఆటోమేటిక్‌గా ట్రక్ యొక్క వెయిట్ అనేది మనం అప్లై చేసిన ఫోర్స్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు, అండ్ ట్రక్ అనేది స్టేషనరీగా ఉన్నప్పుడు, మనం అప్లై చేసిన ఫోర్స్ అనేది క్యాన్సెల్ అవుతుందనమాట. ఓకే. ఫోర్స్ అనేది ఆల్‌మోస్ట్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. సో, ఆటోమేటిక్‌గా ట్రక్ అనేది యాక్సిలరేట్ అవ్వదు. అండ్ ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. 19థ్ క్వెషన్ చూద్దామండి. ఏమంటున్నారు? విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఎన్ అడ్వాంటేజ్ ఆఫ్ వెజిటేటివ్ ప్రొపగేషన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటున్నారు. ఏంటంట? ఇక్కడ మనకి వెజిటేటివ్ ప్రొపగేషన్‌లో రాపిడ్‌గా మనం ప్రొడ్యూస్ చేయొచ్చనమాట. రాపిడ్ ప్రొడక్షన్ చేయొచ్చు. ఏం చేయొచ్చు? ఆ ప్లాంట్స్‌ని మనం రాపిడ్‌గా ప్రొడ్యూస్ చేయొచ్చు. అలాగే ప్రొడ్యూస్ అయిన ఆఫ్‌స్ప్రింగ్స్ ఉంటాయి గదండీ! అవి సిమిలర్ ఉంటాయన్నమాట. వాటి పేరెంట్ ప్లాంట్స్‌కి. ఓకే. సో, మనమిక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఏమంటున్నారు? దే ఆర్ కంప్లీట్‌లీ డిఫరెంట్ ఫ్రమ్ ది పేరెంట్ ప్లాంట్స్ అన్నాడు. ఇప్పుడే కదండీ చెప్పాము. ప్రొడ్యూస్ అయిన ఆఫ్‌స్ప్రింగ్స్ అనేవి సిమిలర్ టు పేరెంట్స్ అన్నమాట. అందులో వెజిటేటివ్ ప్రొపగేషన్ ద్వారా. అండ్ ఆప్షన్ బి చూడండి. దే కెన్ ఫ్లవర్ అండ్ ఫ్రూట్ లేటర్ దెన్ దోస్ ప్రొడ్యూస్డ్ బై సీడ్స్. యాక్చువల్‌గా చెప్పాలంటే వెజిటేటివ్ ప్రొపగేషన్ ఉంది. ఈ మెథడ్‌లో ప్రొడ్యూస్ చేసిన ఆఫ్‌స్ప్రింగ్స్ అనేవి మనకి ఫాస్ట్‌గా ప్రొడ్యూస్ చేస్తాయండి ప్రొడక్ట్స్ అనేవి. కంపేర్ టు సీడ్స్. ఇప్పుడు సింపుల్ థింగ్ అండి. మనకిక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఉంది. డ్రాగన్ ఫ్రూట్‌లో సీడ్స్ ఉంటాయి గదండీ! వీటిని యూజ్ చేసి మనం ప్లాంట్‌ని ప్రొడ్యూస్ చేస్తే అవి 5 ఇయర్స్ తీసుకుంటాయి. ఫ్రూట్ ప్రొడ్యూస్ చేయడానికి. అదే మనం డ్రాగన్ ఫ్రూట్ యొక్క కొమ్మని మనం కట్ చేస్తే అండ్ దాన్ని ప్లాంట్ చేశాక మనకి 1 ఇయర్‌కే ఫ్రూట్ వచ్చేస్తుంది. సో, ఈ కటింగ్ అనేది, గ్రాఫ్టింగ్ అనేది వెజిటేటివ్ ప్రొపగేషనే. సో, ఆ రకంగా మనకి స్పీడ్‌గా ఫ్రూట్ తీసుకుంటున్నాం.
సో, ఆప్షన్ బి అనేది రాంగ్ అని చెప్తాం. అండ్ ఇక్కడ ఆప్షన్ సి చూడండి. దే కెన్ ఫ్లవర్ అండ్ ఫ్రూట్ ఎర్లియర్ దెన్ దోస్ ప్రొడ్యూస్డ్ బై సీడ్స్. ఇప్పుడు చెప్పింది అదే కదండీ! సో, ఆప్షన్ సి అనేది రైట్. ఇంకా ఆప్షన్ డీకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. 20థ్ క్వెషన్ అండి. ఏమంటున్నారు? వాట్ ఈస్ ద రిలేషన్‌షిప్ బిట్వీన్ ది ఇన్సిడెంట్ రే అండ్ ది ఎమర్జెంట్ రే ఆఫ్టర్ లైట్ పాసెస్ త్రూ 2 పారలెల్ ఆపోజిట్ ఫేసెస్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్ అన్నాడు. ఇప్పుడు ఒక రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్ తీసుకోండి. ఓకే. మనం ఎప్పుడైతే లైట్ రే అనేది ఇన్సిడెంట్ చేసామో, రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకెళ్తుంది. సో, నార్మల్‌కి దగ్గరగా రిఫ్లెక్ట్ అవుతుంది. నార్మల్‌కి దగ్గరగా బెండ్ అవుతుంది. అలా బెండ్ అయిన లైట్ డెన్సర్ నుంచి మళ్ళీ రేరర్‌కి కదా వస్తుంది. సో, నార్మల్ నుంచి ఎక్కువగా బెండ్ అవుతుంది. అండ్ ఇక్కడ సపోజ్ ఈ ఇన్సిడెంట్ రే అనేది ఐ యాంగిల్ చేస్తే, ఎమర్జెంట్ రే అనేది ఈ యాంగిల్ చేస్తే, ఈ ఐ అండ్ ఈ అనేది ఈక్వల్‌గా ఉంటాయి. అంటే మనకవి ప్యారలల్ అవుతాయన్నమాట. ప్యారలల్ అవుతాయి. కానీ ఇవి షిఫ్ట్ అవుతాయన్నమాట. సమ్ డిస్టెన్స్‌తో షిఫ్ట్ అవుతాయి. సో, ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుందన్నమాట. క్వెషన్ నంబర్ 21 చూద్దామండి. సో, ఏమంటున్నారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్స్ ఈస్ కామన్‌లీ యూజ్డ్ టు ప్రివెంట్ ది కరోషన్ ఆఫ్ ఐరన్ అన్నారు. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చారు కదా! ముందు ఆప్షన్ ఏని పక్కన పెట్టి మిగతా ఆప్షన్స్ చూద్దాం. హిట్టింగ్ ది మెటల్ రిపీటెడ్‌లీ అన్నారు. ఏది? బి ఆప్షన్. గుర్తుపెట్టుకోండి. ఐరన్‌ని మనం ఎంత హీట్ చేస్తే అది ఎయిర్‌లో ఉన్న పార్టికల్స్‌తో అంతగా ఇంటరాక్ట్ అవుతుంది. సో, ఎప్పుడైతే ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతుందో మనకు ఆక్సిజన్‌తో ఇంటరాక్ట్ అవుతున్నట్టేగా. సో, మనకి రస్ట్ ఫార్ములా ఏంటి? Fe2O3. సో, రస్ట్ అనేది జరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. సో, ఆప్షన్ బి అనేది రాంగ్. ఇక్కడ చూడండి ఆప్షన్ సి కూలింగ్ ది మెటల్ విత్ వాటర్ రెగ్యులర్‌లీ అంట. యాక్చువల్‌గా ఐరన్ అనేది ఎయిర్‌లో ఉండడం కన్నా వాటర్‌లో ఉంటేనే ఎక్కువగా రస్ట్ అవుతుంది. వాటర్ ప్లస్ ఆక్సిజన్ అనేది డెడ్లీ కాంబినేషన్ అన్నమాట. మనకి రస్ట్ అనేది ఎక్కువగా జరగడానికి. సో, ఆప్షన్ సి అనేది రాంగ్ అవుతుంది. అండ్ ఆప్షన్ డి అనేది ఇంకా ప్రమాదం. ఏంటి? డిసాల్వింగ్ ది మెటల్ ఇన్ యాసిడ్ అంట. సపోజ్ ఇక్కడ కిందన ఇచ్చాం కదండీ ఈక్వేషన్ అనేది. మనకేంటి ఐరన్‌ని హెచ్‌సిఎల్‌తో రియాక్ట్ చేస్తున్నాం. హెచ్‌సిఎల్‌తో రియాక్ట్ చేసినప్పుడు ఏమైంది? ఐరన్ అనేది ఆక్సిడేషన్‌కి గురైంది. ఆక్సిడేషన్‌కి గురవ్వడం అంటే ఇక్కడ Fe ఉంది కదండీ! దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ 0. బట్ ఇప్పుడు ఇది ఎలక్ట్రాన్స్ అనేది లాస్ అయిందన్నమాట. దేనికి లాస్ అయింది? Clకి లాస్ అయింది. సో, Fe 0గా ఉండేది Fe+2 కింద మారింది. సో, మనం ఏమనుకున్నాం? ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో, అదే జరిగింది. సో, అంటే మనకు అర్థం ఏమవుతుంది? ఐరన్ అనేది ఆక్సిడేషన్ జరిగింది. సో, ఇది కూడా రాంగ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఆప్షన్ ఏ చూడండి. కోటింగ్ ది మెటల్ విత్ పెయింట్ ఆర్ ఆయిల్. ఐరన్‌కి మనం పెయింట్ ఎందుకు చేస్తాము? అది ఎన్విరాన్మెంట్‌తో తక్కువగా ఇంటరాక్ట్ అవుతుంది అని. అండ్ ఎన్విరాన్మెంట్‌తో ఎప్పుడైతే తక్కువగా ఇంటరాక్షన్ జరిగిందో, మనకు రస్ట్ అనేది స్లో ఫార్మేషన్ అవుతుందనమాట. సో, ఆప్షన్ ఏ అనేది రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 22 అండి. ఏమంటున్నారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ కాంట్రసెప్టివ్ మెథడ్? కాంట్రసెప్టివ్ మెథడ్ అంటే ప్రెగ్నెన్సీ జరగకుండా చూడడానికనమాట ఆ మెథడ్. ఓకే. సో, ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ప్రివెంటింగ్ స్పెర్మ్ ఫ్రమ్ రీచింగ్ ది ఎగ్. అంతే కదా! మనకు జైగోట్ ఫార్మ్ అవ్వాలంటే స్పెర్మ్ ప్లస్ ఎగ్ అవ్వాలి. బట్ ఇక్కడ ప్రివెంటింగ్ అంటున్నాడు. సో, ఇది ఆప్షన్ అవ్వదు. సో, ఇది ఒక కాంట్రసెప్టివ్ మెథడ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఆప్షన్ సి చూడండి. ఇన్సర్టింగ్ కాపర్ టీ ఇంటూ ది యూటరస్ అంటున్నాడు. అంటే ఫీమేల్స్‌కి కాపర్ టీ అనే ఒక దాన్ని ఇన్సర్ట్ చేస్తారన్నమాట. అందులో యూటరస్‌లో. మనకి ఈ కాపర్ టీ అనేది ఒక రకమైన హార్మోన్‌ని రిలీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇది ఎగ్ మూవ్‌మెంట్‌ని స్టాల్ చేస్తుంది. ఇలా స్టాల్ చేయడం వల్ల మనకి ఎగ్ ప్లస్ స్పెర్మ్ అనేది కలవవు. సో, కలవకపోతే జైగోట్ ఫార్మ్ అవ్వదు. అండ్ ఈ కాపర్ టీ అనేది 99% అనేది దీని యొక్క సక్సెస్ రేట్ అన్నమాట. సో, ఆప్షన్ సి అనేది కూడా ఒక కాంట్రసెప్టివ్ మెథడే. ఆప్షన్ డి చూడండి. ఆల్టరింగ్ హార్మోనల్ బ్యాలెన్స్ టు ప్రివెంట్ రిలీజ్ ఆఫ్ ఎగ్స్ ఫ్రమ్ ది ఓవరీ అన్నాడు. ఇది ఏంటి కాంట్రసెప్టివ్ పిల్స్ ద్వారా మనం చేస్తాం. కాంట్రసెప్టివ్ పిల్స్ ఎప్పుడైతే తీసుకున్నామో, మనం రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్‌ని మనం రిలీజ్ చేయకుండా ఆపుతాం. అంటే కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఎగ్ అనేది కూడా రిలీజ్ అవ్వదన్నమాట. సో, ఎగ్ అనేది రిలీజ్ అవ్వకపోతే స్పెర్మ్ వీల్ అక్కడ ఏం చేస్తుంది? ఏం చేయదుగా. సో, బేబీ అనేది ఫార్మ్ అవ్వదు. సో, ఇది కూడా ఒక కాంట్రసెప్టివ్ మెథడే అవుతుంది. కానీ ఇక్కడ ఆప్షన్ బి చూడండి. అబార్ట్ ఇన్ ది ఫ్యూటస్ అని. ఫ్యూటస్ ఎప్పుడు ఫార్మ్ అవుతుంది? ప్రెగ్నెన్సీ వచ్చాకే ఫార్మ్ అవుతుంది. అండ్ ప్రెగ్నెన్సీ ఉంది అంటే అసలు కాంట్రసెప్టివ్ మెథడ్ యొక్క డెఫినిషన్ ఏంటి? ప్రెగ్నెన్సీ ఫార్మ్ అవ్వకూడదు. బట్ ఇక్కడ ఫార్మ్ అయిపోయింది. సో, ఆప్షన్ బి అనేది రాంగ్ అన్నమాట. ఇక్కడ క్వెషన్ నంబర్ 23 చూడండి. ఏమన్నారు?
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెరిస్టెమ్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది లెంత్ వైజ్ గ్రోత్ ఎట్ ది ఎండ్స్ ఆఫ్ షూట్స్ అండ్ రూట్స్ అన్నాడు. ఇప్పుడు ప్లాంట్ ఉంది కదా! దీని యొక్క టిప్ యొక్క గ్రోత్‌కి కారణం ఏ మెరిస్టెమ్ అని అడుగుతున్నారు. అంటే ఈ టిప్స్‌లో ఉండేది మనకి ఎపికల్ మెరిస్టెమ్ ఉంటుంది. అండ్ ఒక నోడ్ టు నోడ్ ఉండేది ఇంటర్ క్యాలరీ మెరిస్టెమ్ అవుతుంది. అలాగే మనకి స్టెమ్ ఉంటుంది కదండీ! ఈ స్టెమ్ అనేది ఇటు నుంచి ఇటు గ్రో అవ్వడానికి మనకి లేటరల్ మెరిస్టెమ్ అనమాట. ఓకే. సో, మనల్ని ఇక్కడ లెంత్ వైస్ గ్రోత్ అవ్వాలంటే టిప్పే కదా గ్రోత్ అవ్వాలి. సో, టిప్ అనేది గ్రోత్ అవ్వాలంటే మనకి ఇక్కడ ఏమనుకున్నాం ఎపికల్ మెరిస్టెమ్ ఉంటదనుకున్నాం. సో, ఆప్షన్ డి అనేది పెడతాం. పెర్మనెంట్ మెరిస్టెమ్ అనేది గ్రోతే ఉండదు. బట్ మనకి ఇక్కడ గ్రోత్ అడిగారు. సో, ఇది రాంగ్ అని చెప్తాం. లేటరల్ మెరిస్టెమ్ అనేది ట్రంక్ యొక్క సైజ్ పెంచడానికి పనికొస్తుంది గానీ, లెంత్ వైస్ ఇంక్రిమెంట్ అనేది మనకి జరగదు. అండ్ ఇంటర్ క్యాలరీ నోడ్ అనేది మనకి నోడ్ టు నోడ్ గ్రోత్ మాత్రమే చూపిస్తుంది. లెంత్ వైస్ గ్రోత్ కాదు. సో, ఈ 3 ఆప్షన్స్ కాదని చెప్తాం. ఇక్కడ క్వెషన్ నంబర్ 24 అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటాలిక్ ఆక్సైడ్స్ క్యాన్ బి రెడ్యూస్డ్ టు మెటల్స్ బై హీటింగ్ అలోన్ అంట. ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ ఏమిచ్చారు? మాంగనీస్ ఆక్సైడ్ అన్నారు. అంటే MnO2. మనం దీనికి ఎప్పుడైతే హీట్ అనేది ఇస్తామో లోవర్ ఆక్సైడ్స్ కింద ఫార్మ్ అవుతుంది. లోవర్ ఆక్సైడ్స్ ఏంటి? Mn2O3, Mn3O4. సో, వీటి కింద ఫార్మ్ అవుతుంది. ఆల్సో MnO. కానీ Mn అనేది మనకి రాదు. అంటే మనకి ఎలిమెంట్ అనేది మనం తీసుకురాలేము. సో, ఇది రాంగ్ అవుతుంది. అండ్ ఆప్షన్ సి చూడండి ఐరన్ ఆక్సైడ్. అండ్ ఎప్పుడైతే ఐరన్ ఆక్సైడ్ Fe2O3కి మనం హీట్ చేస్తామో ఇది హెమటైట్ కింద ఫార్మ్ అవుతుందనమాట. Fe3O4. అంతేగాని మనం ఐరన్‌ని ప్రొడ్యూస్ చేయలేమండి. ఓకే. సో, ఆప్షన్ సి అనేది రాంగే. అండ్ జింక్ ఆక్సైడ్ చూసారా? ఇక్కడ ఆప్షన్ డి ఏమన్నారు? జింక్ ఆక్సైడ్ అన్నారు. మనకి ZnOని మనం హీట్ చేస్తే మనకు జింక్ ప్లస్ ఆక్సైడ్ వస్తుంది. కానీ హై టెంపరేచర్ అన్నమాట. మనం అప్లై చేయాల్సింది. ఇది ఫీజిబుల్ కాదు. బట్ ఇక్కడ ఆప్షన్ బి చూడండి మెర్క్యూరిక్ ఆక్సైడ్. బట్ మెర్క్యూరిక్ ఆక్సైడ్‌కి మనం హీట్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ చేస్తామో మనకి అది ఎలిమెంట్ కింద అలాగే ఆక్సిజన్ కింద విడిపోతుంది. ఇక్కడ ఆప్షన్ డి అనేది జరుగుతుంది. బట్ ఫీజిబుల్ కాదు. ఆప్షన్ డి అనేది ప్రొడక్టివ్ కాదు. క్వెషన్ నంబర్ 25 అండి. విచ్ ప్రాసెస్ ఈస్ యూజ్డ్ టు ప్రిపేర్ సోడియం హైడ్రాక్సైడ్ ఫ్రమ్ బ్రైన్ అన్నారు. ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ NaOH అండ్ బ్రైన్ అంటే NaCl. ఓకే. మనకి ఆప్షన్స్ చూద్దామండి. ఆప్షన్ ఏ ఏంటి? హేబర్స్ ప్రాసెస్. హేబర్స్ ప్రాసెస్ అనేది మనకి అమ్మోనియాని ప్రొడ్యూస్ చేస్తాం. దేని నుండి? N2 నుండి అలాగే H2 నుండి అట్ 450 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మనం ప్రొడ్యూస్ చేస్తాం. అంటే సాల్వే ప్రాసెస్ అన్నాడు. సాల్వే ప్రాసెస్‌లో మనకి సోడియం కార్బోనేట్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం. సోడియం కార్బోనేట్ దేని నుండి? NaCl నుండి అలాగే CaCO3 నుండి మనం ప్రొడ్యూస్ చేస్తాం. ఇకపోతే ఆప్షన్ సి థర్మల్ డికంపోజిషన్ ఆఫ్ NaCl. థర్మల్ డికంపోజిషన్ ఆఫ్ NaCl చేసినా మనకు మళ్ళీ NaClఏ వస్తుంది. అంటే NaCl ఇది వేపర్ స్టేట్‌లో ఉంటుందన్నమాట. అదే ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ బ్రైన్ సొల్యూషన్ అంటే మనకి ఇది క్లోరో ఆల్కలీ ప్రాసెస్. అండ్ ఈ ప్రాసెస్‌లో మనం సోడియం హైడ్రాక్సైడ్ NaOHని మనం NaCl నుంచి ప్రొడ్యూస్ చేయొచ్చన్నమాట. హ్యూజ్ క్వాంటిటీలో.